హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒక లాంగ్ వీడియోతో. చాలా చాలా బాగుంటుంది వీడియో అయితే. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా ఫ్యామిలీని కూడా మీకు పరిచయం చేస్తాను. అలాగే ఈ వీడియో ఏంటో అనేది కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. ఏంటమ్మా తల్లి నీ లొల్లి, వీడియో మొదలు పెట్టకముందే అర్థమైందని నువ్వే చెప్పిస్తే ఎలా? వీడియో మేము లాస్ట్ వరకు చూసి చెప్పాలి కదా అని అనుకుంటున్నారు కదా. అయితే ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఫాలో మీ. మా చిన్నమ్మ వాళ్ళ హౌస్ గృహప్రవేశంకి అయితే వచ్చాము. ఇంకా ఇంటి లోపలికైతే 11:30 కల్లా అడుగు పెట్టాలని చెప్పారు పంతులు గారు. అందుకని ఇంటి దగ్గర స్నానాలు చేసి రెడీ అయిపోయి ఇంకా పాలు పొంగించడానికి గృహప్రవేశంకి సంబంధించిన సామాన్లు అన్నీ అయితే తీసుకొని అయితే వచ్చేసాము. అందరం బయలుదేరి మా ఫ్యామిలీ అందరూని. ఇంతకీ హౌస్ ఎక్కడ తీసుకున్నారో చెప్పలేదు కదా. వైజాగ్లో కోర్మన్పాలెంలో అపార్ట్మెంట్లో అయితే తీసుకున్నారు. అందుకని నేను కూడా తొందరగా బయలుదేరి వెళ్ళిపోయాను అనమాట. వైజాగ్లో మాకు దగ్గరలో కాకుండా ఇంకెక్కడో అయితే నేను వెళ్ళేసరికి గృహప్రవేశం అయిపోయి భోజనాల టైంకి అయితే అందేదాన్ని. నేను అంత ఫాస్ట్ అనమాట. అందులోకి మా అమ్మ వాళ్ళది కాబట్టి ఇంక నిద్రపోకుండా కొంచెం ఫాస్ట్గా రెడీ అయ్యి ఇంట్లో చేసుకొని అయితే వచ్చేసాం ఫ్యామిలీ అందరం బయలుదేరి. ఇంక రాగానే ఇంకా పసుపు అవన్నీ రాయాలి కదా, ద్వారాలకి రాసి ముగ్గులు పెట్టాలి. ఇంకా మా చిన్నమ్మ మా అక్క నేను అయితే పసుపు రాసి బొట్లు పెట్టి ఇంకా ముగ్గులు అయితే వేసేస్తున్నాము. మా ఫ్యామిలీలో ఏ కథా కార్యక్రమం అయినా ఫస్ట్ ఉండేది మా చిన్నక్క నేనే. ఎందుకంటే ఏదో పెద్ద బాధ్యతలు తెలిసినట్టు ఫస్ట్ వచ్చి ఉంటాం అనమాట. ఏం చేసినా చేయకపోయినా వాళ్ళకి ధైర్యంగా అయితే వచ్చి ఉంటాము. అలాగే మా పెద్ద చెల్లి వస్తుంది, ఇంకా దూరంగా ఉంటే శ్రీకాకుళంలో గట్టి తను వచ్చేసరికి లేట్ అవుతుంది. మా చిన్న చెల్లి ఏమో పాప చిన్నది, తను రావడానికి అవ్వదు. ఇంకా మా పెద్ద అక్క ఉందంటే గుంటూరులో ఉంటుంది, నాకు రావడానికి ఎలా అవుతుంది అనేసి తను అలా తప్పించుకుంటుంది. అందుకని మా ఇద్దరమే ఫస్ట్ ఉంటాం అనమాట. ఎవరు ఎంత దూరంలో ఉన్నా కానీ ఆ టైంకి అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేరుకుంటారు. గృహప్రవేశంకి సంబంధించి సామాన్లన్నీ నీట్గా సర్దుకొని 2 డేస్ ముందే పక్కన పెట్టుకుంటాము. అయినా అక్కడికి వెళ్ళగలని ఏదో ఒకటి మర్చిపోతామండి. ఆ టెన్షన్లో ఎంత తెలివైన వాళ్ళైనా ఇంకా తప్పదు. చిన్న చిన్నవే ఎతికిందే ఎత్తుక్కొని ఉండవలసి వస్తుంది. ఇంతకీ ఏం దొరకలేదు అనుకుంటున్నారా? అగ్గిపెట్టండి. లాస్ట్కి అయితే దొరికిసింది. ఒక బ్యాగ్లోనే ఉన్నాయి పూజ సామాన్లు అన్నీ అందులోనే ఉంది. ఇలాంటి సందర్భాల్లో నాకు ఒక్కటే అనిపిస్తుందండి, అప్పుడు వాళ్ళు చాలా గ్రేట్ అని. అమ్మమ్మ పెద్దమ్మ పిన్ని వాళ్ళు చూస్తే 6 9 పిల్లల్ని కని వాళ్ళని చదివించి పెళ్ళిళ్ళు చేసి డెలివరీలు వేసి మళ్ళీ కూతురు కొడుకు పిల్లల్ని కూడా బాధ్యతగా అన్ని కర్తవ్యాలు కూడా నెరవేర్చడం అంటే చిన్న మాట కాదు కదా అసలు. ఇప్పుడు ఉండే మా జనరేషన్ అయితే మిక్సీలు గ్రైండర్లు వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్లు అన్నీ ఉన్నా కూడా ఇంట్లో చిన్న పండగ చేయాలంటే కంగారు కంగారు అయిపోతాం అసలు. నాకు అప్పుడు అనిపిస్తుంది మా అమ్మ వాళ్ళు చాలా గ్రేట్ అనేసి. మా చిన్నన్న అయితే ఎంతమంది ఆడపిల్లలు ఉన్నామో అంతమందికి కూడా రాగి బిందెలు అయితే కొన్నారు, వాటితో పాటు వాటర్ పట్టుకొని వెళ్ళడానికి. అలాగే గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఆ ప్రసాదము అలాగే ఆ బిందె కూడా మా ఆడపిల్లలందరికీ కూడా ఒక్కొక్క బింది ప్రసాదము చీర అలాగే గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట. అవి కూడా చూపిస్తాను లాస్ట్లో. ఇప్పుడైతే పంతులు గారు గుమ్మడికాయను ఒకేసారి అలా కొట్టేయమన్నారనమాట. ఎందుకంటే గుమ్మడికాయ కొట్టగలిని అలా పగిలితే చాలా మంచిది, ముక్కలు ముక్కలుగా తూలిపోవాలి. వెంటనే తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టారు. చాలా బాగుంది కొబ్బరికాయ కూడాని. ఇప్పుడేమో ధాన్యం వేసి మా చిన్నన్న పిన్ని అలాగే పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు లోపలికైతే అడుగు పెట్టమంటారు పంతులు గారు. నెక్స్ట్ ఆవుని దూడని కూడా తీసుకొస్తే చాలా మంచిది. కాకపోతే మా చిన్నన్న అడిగారు, పర్మిషన్స్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే అపార్ట్మెంట్లో కదా, ఇంకా అన్నీ అనుకున్నట్టయితే అవ్వు. ఎలా ఉంటే కొన్ని కొన్ని ఆటలకైతే ఎడ్జిస్ట్ అవ్వక తప్పదు కదా మరి. ఫస్ట్ అయితే మా చిన్నన్న కుడుకోలు పెట్టి లోపలికైతే ఎంటర్ అయిపోయారు. తర్వాత మా చిన్నమ్మ కూడా వచ్చేసారనమాట. నెక్స్ట్ పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు కూడా ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు లోపలికైతే వచ్చేసారు. నెక్స్ట్ వచ్చేది కూడా మేమే. 3 పంతుల బాబులు కూడా వచ్చారు. చాలా చాలా బాగా చేశారండి వ్రతం. అది చక్కగా అసలు నైటు పాలు పొంగించినప్పటి నుంచి మార్నింగ్ వ్రతం అయిపోయే వరకు నాన్ స్టాప్గా అలా చేస్తూనే ఉన్నారండి, గ్యాప్ లేకుండా. చాలా అంటే చాలా బాగా చేశారు. ఇప్పుడు మేము కూడా ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు ముసాం కొండపల్లి బొమ్మల్లాగా.
నేనేమనుకున్నానంటే ముగ్గురు వచ్చారు కదా పంతులు గారు, అందులో ఒకరేమో పాలు పొంగించడానికి, ఇంకో పంతులు గారేమో వ్రతం చేయడానికి, ఇంకో పంతులు గారు హోమం చేయడానికి ఏమో 1 అవర్లో పూజ అంతా అయిపోతే వెళ్ళిపోతారు తొందరగా తేల్చుకొని అనుకున్నాను. అలా ఏమి కాదండి. అలా కాకుండా పంతులు గారులు ముగ్గురు కూడా ఒకే దగ్గరుండి దేవుడి గది దగ్గర పాలు పొంగించటము, అలాగే వ్రతము, హోమము అన్ని దగ్గరలో కూడా ముగ్గురు ఒకే దగ్గరుండి చాలా చక్కగా మంత్రాలు, ఇంకా అన్ని పుష్పాభిషేకము అన్నీ కూడాని ఒకటి కూడా పెండింగ్ లేకుండా చాలా చక్కగా అలా నాన్ స్టాప్గా ఉదయం వరకు చేస్తూనే ఉన్నారండి. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది అలా చేయడం, చూడడం కూడా ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ చూడండి మేమైతే లైన్ వేజ్గా కొండపల్లి బొమ్మల్లాగా ఎలా నిల్చున్నాం బిందెలు పెట్టుకొని. అలాగే పంతులు గారు ఎప్పుడు కిందన పెట్టమని ఏదో ఒక మూలను పెట్టమని చెప్తారా అని చూస్తున్నాను. చెయ్యి అయితే అంత నొప్పి వచ్చింది. మా పాప వచ్చేసరికి అయితే ఇంకా మొహమాటం సిగ్గుతో ఏదోలాగా వీడియోనైతే బాగానే కవర్ చేసింది. తను ఎలా తీస్తుందో ఏటో అనుకున్నాను. చాలా బాగా అయితే కవర్ చేసిందనమాట. మా బాబుగాడు ఉంటే ఇంకా నీట్గా షూట్ చేసేవాడు కెమెరా. కాకపోతే కాలేజ్ సార్స్ అయితే లీవ్ ఇవ్వలేదు, అందుకని వీడియోలు మిస్ అయ్యాడు. ఇక్కడికి వచ్చేసరికి మా తమ్ముడు అనమాట, పెద్ద తమ్ముడు, పక్కన మా బాబు కొడుకు. మా పెద్ద తమ్ముడు ఈ మధ్యనే ఇంకా మ్యాచింగ్స్ కూడా చూస్తున్నాము. ఎక్కడైనా అమ్మాయి ఉంటే చూడండి, కట్నం అయితే అస్సలు అవసరం లేదు, మంచి అమ్మాయి అయితే చాలు. నెక్స్ట్ ఒక్కొక్క గదిలోకి వెళ్ళి అడుగు పెట్టేసి అయితే వస్తారు. ఇప్పుడు దేవుడి గది దగ్గర అయితే పూజ చేస్తున్నారు. ఇప్పుడైతే పూజ మందిరంలో ఫొటోస్ పెట్టి ఇంక నమస్కారం అయితే చేసుకున్నారు. మమ్మల్ని కూడా బిందులు అక్కడ పెట్టేసి నమస్కారం అయితే చేసుకోమన్నారు. చూడండి పూజ గది అయితే ఎంత బాగుందో. అందులో బిందులు కూడా కరెక్ట్ సరిపోయాయండి అందులోని. ఇప్పుడైతే పాలు పొంగించడానికి ఆ రాళ్ళు ఉంటాయి కదా, ఇటుక రాళ్ళు, అవి అయితే రెడీ చేస్తున్నాము. పసుపు రాసి ఇంకా బొట్లు పెడుతున్నాం మా అక్క, నేను, ఇంకో చెల్లి కూడాని. నెక్స్ట్ పువ్వులన్నీ కూడా పంతులు గారు మంచిగా తీసి పెట్టమన్నారు. అందులో కొన్ని పోయిన పువ్వులు అవి ఉంటాయి కదా, వాడిపోయినవి, అవి తీసి పక్కన పెట్టేసి అలాగే మంచి పువ్వులవన్నీ కార్డులు అయితే తీసి పెట్టమన్నారు వ్రతంకి. అందుకని మేము మా అక్క నేనైతే ఆ పని మీద ఉన్నాము. సంపూర్ణ సకల ఫలాప్తిరస్తు, ఫలం మనోరథ ఫలసిద్ధిరస్తు, శుభమస్తు. అపవిత్ర పవిత్ర ద్రవాస్థాన్ ఉపవాస్వయత్ మండలేగా చంద్రాభ్యంతరస్తుజే. హౌస్ని అయితే పూర్తిగా వీడియో షూట్ చేయడం అయితే కుదరలేదు, ఎందుకంటే కొంచెం కొంచెంగా పాప తీసింది కాబట్టి ఇంకా అలానే నేను కూడా అప్లోడ్ చేశాను. ఫ్రీ టైంలో నేను వెళ్ళేటప్పుడు మీకు కావాలంటే మంచిగా షూట్ చేసి పెడతాను. ఇదైతే ఒక బెడ్రూమ్ అనమాట. సీలింగ్ అయితే సూపర్గా ఉంది. అలాగే బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ కూడా మంచిగా వస్తుంది అనమాట. ఇంకా బట్టల కబోర్డ్స్ అన్నీ చాలా మంచిగా వచ్చాయి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇదైతే కబోర్డ్ కదా. అలాగే ఈ బెడ్రూమ్ పక్కన వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ అవతల వైపు ఇంకో బెడ్రూము. ఇంకా ఎంట్రన్స్లో అయితే చూశారు కదా హాల్ తర్వాత దేవుడి గది వస్తుంది. దేవుడి గది కిచెన్ ఒకే రూమ్లో అనమాట. డైనింగ్ టేబుల్ కూడా సరిపోతుంది. అలాగే ఆ కిచెన్ లెఫ్ట్ సైడు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా బాగుందన్నమాట. అండ్ ఈ బెడ్రూమ్ల వెనకతల చిన్న ప్లహరీలా ఉంటుంది కదా, అది కూడా వచ్చిందండి ప్లేసు. అక్కడికి వెళ్ళి కొంతసేపు టైం స్పెండ్ చేసుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. ఇదైతే వచ్చింది కదా, ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. పుణ్యాం దీర్ఘమాయస్తు శివావసంతు సౌమనస్యమస్తు. అమ్మ చేతిలో నీరు వేయండి. నీరు అలా వదిలిపెట్టేసండి. పూజ మందిరంలో అయితే పూజ అయితే అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి పాలు పొంగించమన్నారు. పంతులు గారు వచ్చేసి ఇంకా
మా చిన్నమ్మ తాలూకు ఎవరైతే ఉంటారో ఆడపిల్ల వాళ్ళకైతే అక్కడ అప్పచెప్పారు. మరి ఎవరు లేరు కదా, ఆడపిల్లలు ఆడపడుచులు ఎవరైనా ఉంటే చూసుకోవాలి, లేరు కాబట్టి మా అమ్మని చెయ్యమన్నారు. ఎందుకంటే మా చిన్నమ్మ కంటే పెద్దది కదా, అందుకనేసి అమ్మకు అప్పచెప్పారు. అలాగే ఆడపిల్లలు కూడా చెయ్యాలి అంటే అక్కడ మేము కూడా ఉన్నాము. ఆ అమ్మ అయితే చేస్తుంది. విలేజ్కి సిటీకి ఇదే తేడా అండి. విలేజ్లో అయితే మనం పాలు పొంగించడానికి వ్రతానికి వెళ్ళి ఒకసారి పిలుచుకొని వచ్చేస్తే చాలు, ఆ టైంకి అయితే లేచి ఇంకా పళ్ళుకాయలు పట్టుకొని అయితే వ్రతం దగ్గరికి అయితే ఊళ్ళో వాళ్ళంతా వస్తారు. అదే టౌన్లో అయితే ఇంకా ఎవరి ఫ్యామిలీ వాళ్ళు చేసుకోవాల్సింది. బట్ అపార్ట్మెంట్లో అయితే ఇంక చెప్పనవసరమే లేదు, ఎవరింట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో కదా. ఇంకా యువతలు ఇంత సౌండ్ అవుతున్నా కానీ వాళ్ళ ఇంట్లో అయితే డోర్లు వేసుకుని హ్యాపీగా పడుకున్నారు. వాళ్ళకి నిద్ర ఎలా వస్తుందో అసలు. సో అయినా గృహప్రవేశం వీడియో ఇప్పుడేంటి అనుకుంటున్నారా? లేదండి, గృహప్రవేశం అయిపోయి 2 months అవుతుంది. నాకైతే ఈ రోజుకైతే వీలయ్యింది వీడియో ఎడిటింగ్ చేయటానికి. చాలా లెంత్ ఎక్కువ కదా, కట్ చేసి అన్నీ ఇంకా ఎడిట్ చేయడానికి అయితే అసలు టైం సరిపోవట్లేదు. ఏదో ఒక పని మీద ఉంటే కదా ఏదైనా చేయగలం. అందుకని నాకైతే ఈ రోజుకైతే అయ్యింది. ఎడిటింగ్ చేయటానికి కొంచెం వీలైతే కుదుర్చుకున్నాను, కాకపోతే ఆరోగ్యం మాత్రం సహకరించలేదు. కొంచెం కోల్డ్ అయితే చేసింది. అయినా కానీ నోట్లోంచి రాకపోయినా ముక్కులోంచి అయినా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఏదోలా అయితే ఈరోజు వీడియో కంప్లీట్ చేయటానికైతే సాహసం అయితే చేసేసాను అనమాట. పూజా మందిరం అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. లోపలైతే పూజ అవుతుంది. ఇంకా పాలు పొంగించిన దగ్గర అయితే మా అమ్మ ఉందన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి కొత్త స్టవ్ ఓపెన్ చేశారు. అండ్ ఈ స్టవ్ పైనే ప్రసాదం కూడా చెయ్యాలి, సత్యనారాయణ స్వామి ప్రసాదము. పంతులు గారిని చేయమంటే మేము చేయటానికి అవ్వదు, మేము ఎలా చేయాలో చెప్తాము, ఆ విధంగా మీరు చేసేయండి అని చెప్పారనమాట. అందుకని స్టవ్ని అయితే ఓపెన్ చేసాము. వెనక నుంచి అయితే ఎటకారం ఆడుతున్నారనమాట, హారతి కట్నం పెట్టండి అనేసి. పంతులు బాబు గారు అయితే చాలా మంచివారండి. పూజ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక్క దగ్గర కూడా హారతి కట్నం పెట్టండి అని మాటే లేదు. అయితే మా చిన్నానికి మా అమ్మకి కూడా అదే ఎటకారం ఆడుతున్నాము, మంచి వాళ్ళని తెచ్చారని. ఇక్కడికి వచ్చేసరికి మా నాన్న చెల్లి అయితే కూర్చున్నారు. మా పాప మా హస్బెండ్ అయితే ఫుల్ పడుకున్నారండి. ఎక్కడ వాళ్ళు అక్కడ, పడుకున్న వాళ్ళు పడుకున్నారు, కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు. ఇంకా మాకంటే తప్పదు కదా, ఇంకా అన్నీ చూసుకోవాలి. వాళ్ళకైతే ఏం పని లేదు కదా అనేసి ఇంక పడుకుని పేరు పూజ అవుతుంటే మళ్ళీ వ్రతము కథ అయ్యేటప్పటికైతే లేచారులేండి. అందరూ వచ్చి కూర్చున్నారు. పాలైతే పొంగటానికి రెడీగా ఉన్నాయి. అందుకని పొంగేటప్పుడు చూస్తే చాలా మంచిది కదా, అందుకని అందరం అయితే చూస్తున్నాం ఎటువైపు పొంగుతాయని. మంచిగానే పొంగాయి అనమాట. కష్టపడుతున్నారు ఇద్దరు. పొంగిపోయి ఇక్కడికి వచ్చేసరికి పాలు అయితే పొంగిపోయిన తర్వాత చుట్టాలు బంధువులు ఉంటారు కదా, ఫ్యామిలీ అందరూ కూడాని అందులో కొంచెం పిడికుడు బియ్యం తీసుకొని 3 times అయితే వేయాలి. అందరూ వేసారు. ఇప్పుడు నేను కూడా వేసి అయితే వచ్చేసాను అనమాట. అలాగే కర్రలు కూడా చాలా చల్లగా ఉన్నాయండి, పొగ పొగ. అలాగే నెయ్యి కర్పూరం వేస్తూ వెలిగించేసి మా అమ్మ అయితే ఎలాగోలాగా పరమాణం పూర్తి అయితే చేసింది. ఇక్కడికి వచ్చేసరికి అయితే హోమం అయితే చేస్తున్నారు. మాకైతే పంతులు గారు ప్రసాదం, సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎలా చేయాలో బాగా వివరించి చెప్పారు. ఆ విధంగా మేమైతే ఫాలో అయిపోయి అక్కడైతే చేస్తున్నాం మా అక్క నేను. మనం ఇంట్లో చేసుకునేది వేరండి, పిల్లలు ఫ్యామిలీ తినడానికి. అలాగే బయట నుంచి ఇంకా చుట్టాలు బంధువులు 10 మందికి పెట్టేది వేరు కదా. చాలా టెన్షన్ వచ్చేసింది ప్రసాదం ఎలా కుదురుతుందో ఏంటో అని. కానీ చాలా అంటే చాలా బాగా చేసామండి. ఎక్సలెంట్గా అయితే కుదిరింది ప్రసాదం. ఇప్పుడు 2 తపెళ్ళు అయితే పెట్టాము. కొంచెం ప్రసాదం అయితే సరిపోదు, చుట్టాలకి ఆడపిల్లలకి అందరికీ పంచడానికి అయితే సరిపోదు కదా. అందుకనేసి ఏంటంటే పెద్ద తపెళ్ళు కూడా తీసుకురాలేదు, చిన్న తపెళ్ళు కొత్త 2 ఉంటే ఎందుకులే అని చెప్పి ఆ తపెల్లో 1 అరకిలో, ఈ తపెల్లో 1 అరకిలో అలా చేసాము. ఫ్రీగా కూడా ఉడుకుతుంది కదా అనేసి ఇంకా అలా కరెక్ట్గా అయితే సరిపోయి అనమాట.
ఇంకా మా తమ్ముడాలు వచ్చేసరికి పాపం వాళ్ళకి ఇంటి పని స్టార్ట్ చేసినప్పటి నుంచి సైట్లోని ఇంట్లోని చేసి వాళ్ళైతే అలసిపోయారు. పాపం ఆ పూజ అవుతుంటే వాళ్ళకైతే ఒకవైపు నుంచి నిద్ర అయితే అలా వచ్చేస్తుంది. ఇంకా మేమైతే ప్రసాదం చూడండి ఈ విధంగా అయితే ఉంది. ఎలా వస్తుందో ఉడుకుతుందో లేదో నూకలా ఉందనేసి భయం వేసింది అనమాట. కానీ పర్ఫెక్ట్గా అలా ఉడికిపోయింది, నీట్గా మంచిగా అయ్యింది. ఇక్కడైతే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ మా అక్క నేనైతే ప్రసాదం చేస్తున్నాం, బిజీగా ఉన్నాము. ఇంకా హోమం అయితే అయిపోయింది కదా. హోమం చేసేటప్పుడు ఆ పొగ అంతా ఇల్లంతా రుమ్ముతుంది కదా. ఆ టైంలోనేమో ఇప్పుడు వితంతువులు ఉంటారు కదా మన రిలేషన్ చుట్టాలు బంధువుల్లోని, అయితే మా పెద్ద చిన్నన్న చనిపోయారండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చే ఆవిడ మా పెద్ద పిన్ని, నెక్స్ట్ మా పెద్ద బాప అమ్మమ్మ అండి. అయితే వితంతువులు ఎవరైనా కానీ ఇలాంటి టైంలో అయితే అడుగు పెట్టియచ్చు హోమం చేసేటప్పుడు. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతము కథ స్టార్ట్ అయ్యేసరికి అందరము కూడా నిద్రలోంచి మేల్కొని కూడా అందరూ వచ్చి కూర్చున్నారు. మేము కూడా చక్కగా కథనైతే వింటూ ప్రసాదాన్ని అయితే తయారు చేసాము. అసలు ఎప్పుడు కూడా ఒక లక్ష్యం ఉంటుందండి. అసలు ఎవరు చెప్తున్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ఒక విషయాన్ని అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పే విషయాన్ని వింటూ ఊపడుతూ ఉండాలి. శ్లోకోస్తు శతం జీవవర్ధమానత్యభినగమో భవతి శతమితి సందేశమాయర్ వర్ధయేనావర్ధయంతి శతమేన మే విడదాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్దాగ్నే అవిశోషానో కృతప్రతీకో కృతయో నివేది. పూజ దగ్గరికి అయితే ప్రసాదం అందించేసాము ఏదోలాగా. ఇప్పుడైతే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మా అమ్మ నాన్న అయితే ఆశీర్వదిస్తున్నారు మా పిన్ని చిన్నన్నకి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరము అయితే నమస్కారం చేసుకున్నాము. ఇప్పుడు పంతులు గారి దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. ఇంతకీ మేము చేసే ప్రసాదం ఎలాగుందో చూపించలేదు కదా, చూసేయండి ఒకసారి. జీడిపప్పు అన్నీ కూడా నెయ్యి బాగా వేసి దోరగా వేయించి చాలా బాగా చేసామండి. కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కోరుకుంటామా ఆరు మంటున్నాయి పొట్టలు ఒక్కొక్కరికి. అందుకని టిఫిన్స్ అయితే తెచ్చిస్తారు. ఎవరికి ఏం నచ్చితే అది వేసుకుంటారని ఇడ్లీ, బోండా, వడ, పూరి అన్నీ ఆల్మోస్ట్ తీసుకొచ్చేసారు. ఎవరికి ఏం నచ్చితే అదే వేసుకొని తినమని. ఇప్పుడైతే ఫ్యామిలీ అందరూ టిఫిన్స్ చేసి కొంతసేపు అయితే రిలాక్స్ అయ్యి బయటకు అయితే వెళ్తున్నాము. ఇంకా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయో చుట్టుపక్కల కూడా అవి కూడా చూపిస్తాం, చూసియండి చక్కగాను. దేవుడి గుడి, అలాగే స్విమ్మింగ్ పూల్, పిల్లలు ఆడుకోవడానికి పార్కు చాలా చాలా బాగుందండి. మాకైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి అయితే వచ్చాము. ఇంకా భోజనం టైం వరకు ఇంకా అక్కడే టైం స్పెండ్ చేసాము. ఇక్కడ చుట్టుపక్కల వ్యూ అయితే చాలా బాగుందండి. చూడండి, దేవుడి మందిరం అయితే వెంకటేశ్వర స్వామి మందిరం చాలా చాలా బాగుంది. పనంతా చేసి అలా మందిరంకి వచ్చి కాసేపు ధ్యానం చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా అసలు.
మందిరంకి వెళ్ళి పూజ చేసుకొని అలా అయితే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ వాటర్ ఫాల్ అని చూడండి ఎంత బాగుందో అసలు. ఇక్కడికి వచ్చేసరికి టాటాయిస్ కూడా ఇందులో ఉన్నాయి. చాలా ముద్దు ముద్దుగా ఎన్ని ఉన్నాయో ఇక్కడ అసలు. చూడండి దగ్గర దగ్గర 2 అయితే ఉన్నాయి. ఇంకొంచెం అలాగే ఇక్కడ కూర్చుంటే ఆ వాటర్ సౌండ్ వింటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది కదా. నాకైతే వాటర్ దగ్గర టైం స్పెండ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం అసలు. అలా కాసేపు కూర్చొనే ఉంటాను. ఇంకొంచెం ముందుకి ఇక్కడికి వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్ చూడండి ఎంత బాగుందో కదా. మా పాప అయితే చూస్తుంది. అమ్మమ్మలో చెరువు కంటే ఇది చాలా చిన్నది భలేగా ఉంది అనుకుంటుందేమో. మా బాబుగాడు ఉంటే వెంటనే దిగిపోయి ఉండేవాడు, లేడు కాబట్టి సరిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి పిల్లల స్పోర్ట్స్ గ్రౌండ్ చూడండి చాలా బాగుంది కదా. ఇక్కడైతే మా పాప ఆల్రెడీ జాయిన్ అయిపోయింది. ఉయ్యాలు ఖాళీగా ఉన్నాయని మా వదిన నేనైతే తెగ ఊగేస్తున్నాము. ఇంక మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలకి ఎక్కువగా టీవీ ఫోన్లతో టైం స్పెండ్ చేసే కంటే ఇలాంటి దగ్గర టైం స్పెండ్ చేస్తే వాళ్ళ బ్రెయిన్కి కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకైతే అక్కడ టైం స్పెండ్ చేశాక మళ్ళీ వెళ్ళిపోతున్నాం రూమ్కి. ఇప్పుడైతే రూమ్కి అయితే వచ్చేసాము. మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ చూసి అండి. ఇంకా చాలామంది అయితే రాలేదు, ఎందుకంటే పిల్లల స్కూల్ అవి ఉన్నాయి కదా. చాలామంది అయితే మిస్ అయిపోయారు. లేదంటే ఆ ఇల్లు మొత్తం చాలదండి మా ఫ్యామిలీ అందరూ వస్తే. ఎన్నో పిన్ని 4 పిన్ని అనుకుంటా, కాదు 3వ పిన్ని, 3వ పిన్ని, 2వ పిన్ని, 5వ పిన్ని, అటు తిప్పుతాను పిండి 5వ పిన్ని కదా పిండి. లాస్ట్ ఇంకో పిన్ని, కొత్త పిన్ని, అదొక చెల్లి. వీడియో తెస్తుంది ఒక చెల్లి. ఫ్రంట్ కెమెరా పెట్టుకో. ఇంకొక అమ్మమ్మ, 2వ అమ్మమ్మ, ఆవిడ 3వ అమ్మమ్మ, 4వ అమ్మమ్మ. పెద్ద అమ్మమ్మ రాలేదు. వీళ్ళందరూ పెద్దన్న. ఇప్పుడైతే భోజనంకి అయితే వచ్చేసాము. ఫుడ్ ఐటమ్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా పెద్దదండి. ఇంకా మా అమ్మమ్మకి 6 పిల్లలు, 4 కూతుళ్ళు, 2 కొడుకులు. 4 కూతుళ్ళకి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళ పిల్లలు కలిపి మొత్తం ఒక 70-80 మెంబర్స్ అండి. అందరము సంక్రాంతికి ఊరు వెళ్తే ఒకప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. ఇల్లు సరిపోయేది కాదు. కళ్ళంలోనే బండ్లు ఉంటాయి కదా, ఎడ్ల బండ్లు అవి వేసి దాని మీద గడ్డేసి దాని కింద పడుకుండే వాళ్ళు మగవాళ్ళు అందరూ. ఆడవాళ్ళం అందరం ఇంట్లో 2 ఇళ్ళు ఉంటే ఆ ఇంట్లో అయితే పడుకుండే వాళ్ళము. అంత బాగుండేది అనమాట ఒకప్పుడు. మళ్ళీ అలాంటి రోజులు అయితే రావు కదా. ఇప్పటికైనా పర్లేదు, అందరం కలిసి హ్యాపీగానే ఉన్నాము. ఇంకా భోజనాలు కూడా చేసి మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాం కదా. మళ్ళీ టీలు అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు తాగి
ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళు మాకు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారో ఇది కూడా చూసేయండి. ఇదిగోండి ఈ రాగి బిందె ఒకటి ఇచ్చారు, అలాగే సారీ ఒకటి పెట్టారు, అండ్ ఈ వాచ్ ఒకటి ఇచ్చారనమాట. మా ఇంట్లో వాచ్ లేదు కదా, వాళ్ళకి వచ్చిన గిఫ్టుల్లో ఈ వాచ్ ఒకటి తెచ్చిస్తాము. మా ఇంటికైతే చాలా బాగుంటుందని. ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్.